ఆయన బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా, రెగ్యులర్ గా చూస్తున్నా. మరి సుమన్ శెట్టి గారు ఎలా అనిపించింది నిన్న నామినేషన్? సుమన్ శెట్టి గారు 2.0 ఇప్పుడు కనిపిస్తున్నారు. పాపం మంచోరు అని చెప్పేసి యాడ పంపించేస్తారేమో అని చెప్పేసి మన ఏం పేరు జానీ మాస్టర్ ఆమె ఉంది చూడండి, శ్రేష్ఠి వర్మ పోయినాక అందరికీ ఎలిగినట్టుంది. అందరూ ఇప్పుడు 2.0 కనిపిస్తున్నారు. సుమన్ శెట్టి గారు అసలు ఆ నామినేషన్ చేసే పద్ధతి చూసి ఎంత నవ్వొచ్చింది తెలుసా. మాస్క్ మ్యాన్ కానీ ఆమె సంజనాని కానీ ఒక కొత్త సుమన్ శెట్టి, ఈ సుమన్ శెట్టే కావాలి మనకు. మంచోళ్ళు బిగ్ బాస్కి పనికిరారు బ్రో. మంచోళ్ళని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో ఇలాగే ఉంటుంది. అంతగా కౌంటర్ చేస్తా అంటే కూడా ఆయన అంత మర్యాదగా చేయడం చాలా బాగా అనిపించింది. సుమన్ శెట్టి ఇలాంటి 2.0 కావాలి మాకు. ఇలాంటి సుమన్ శెట్టే కావాలి. అప్పుడెప్పుడో మిస్ అయినాం జేఎంలో మీ కామెడీ, తర్వాత 7G బృందావన్ కాలనీలో. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మీ కామెడీ అది అలాగే ఉంటుంది. ఇలాంటి సుమన్ శెట్టి కావాలి మనకు. ఆడ మంచోళ్ళు వద్దు బ్రో, ఇలాంటి ఒక కొత్త క్యారెక్టర్ని తీసుకురండి. రీతు చౌదరి ఏడుస్తుంటే మాత్రం నాకు మస్తు బాధ వేసింది బ్రో. రీతు చౌదరి ఆ బట్టలు వేసుకుంటుంది, ఈ బట్టలు వేసుకుంటుంది, ఆ అమ్మాయి ఇది అని చెప్పి ట్రోల్ చేస్తుంటారు. ఆ అమ్మాయి మనసు మాత్రం బంగారం బ్రో. అంత నేను చూసినా 2-3 రోజుల నుంచి అంత కౌంటర్ చేస్తుంటే కూడా ఆ అమ్మాయి ఎంత జెన్యున్గా సమాధానం చెప్తుంది. ఆ మాస్క్ మ్యాన్ ఒక మృగాన్ని తీసుకొచ్చి అడవిలో వదిలేశారు. అంతమంది మధ్యలో ఒక అడవిలో ఆ మృగంతో మన బాధలు పడాల్సిందే. ఇంకా చేసిందే ఎర్రిపు పని, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి 3 రోజులు అన్నం తినకుండా ఆ గుండు మనిషి ఏం చేస్తున్నాడు స్వామి. నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఆగుతున్నారు ఏమో కానీ ఆ మనిషితో. ఆయన అంటాడు మర్యాద కావాలి అంటాడు. ఫస్ట్ నువ్వు మర్యాదగా మాట్లాడితే ఆ పక్క నుంచి మర్యాద వస్తుంది. బౌ కుక్కలాగా నువ్వు అరుస్తావు, ఆ పక్క నుంచి మర్యాద కావాలంటే ఏందది. ఇమాన్యుయల్ మీద కూడా అరుస్తూ వెళ్ళాడు కదా. ఇమాన్యుయల్ మీద అయితే మరి అదేదో నిజంగా అది అరుస్తామంటే ఎట్లా అనిపించింది తెలుసా, మరి ఘోరంగా అనిపించింది. అట్ట అరుచుకుంటా పోతున్నాడు ఈ మనిషి. వెనకాల వాళ్ళు బరిని వాళ్ళందరూ భయపడ్డారు ఆ మనిషి అరుస్తుంటే. డాక్టర్ పాప కూడా నువ్వు అంటే నువ్వు కాదు రెస్పెక్ట్ ఇచ్చి. ఇదిగో అన్న, కొంతమంది ఉన్నారు ఆ హౌస్లో కామన్ మ్యాన్లు అని చెప్పేసి. మన ఈమె దమ్ము శ్రీజ ఒక ఆమె, ప్రియాంక, డాక్టర్ పాప, ఇంకొకడు ఎవరు ఆయన, వీళ్ళిద్దరే మళ్ళీ మన మాస్క్ మ్యాన్. వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవాలన్న, అప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. మన ఇంకా ఈయనంటే మన మర్యాద మనిషి నిన్న ఒక మాట అన్నాడు, నిజంగా కామన్ మ్యాన్ని తీసుకొని తప్పు చేశాడని చెప్పేసి. ఒక హౌస్లో ఉన్న మనిషి అలా చెప్తే మనకి ఎంత ఇది అనిపిస్తుంది. వీళ్ళందరూ స్టూపిడ్స్ రాస్కెల్స్ అని చెప్పేసి ఆయన తిట్టాడు. చెప్పింది కరెక్టే కదా, వీళ్ళంతా నటిస్తున్నారు, ఇంకోసారి మాస్క్ మ్యాన్ తీసుకోవడం చెప్పేసి మర్యాద మనిషి అంత మంచిగా చెప్పాడు. కరెక్టే చెప్పాడు కదా. మర్యాద మనిషి కూడా నాకు మంచిగానే అనిపిస్తాడు. బట్ ఒక్కోసారి ఆయన కూడా ఆయన తీసుకునే స్టాండే గొప్ప, ఇంకా ఆయన కన్నా గొప్పగా ఇంకెవడు మాట్లాడాడు అన్న ఫీలింగ్లో మాట్లాడుతూ ఉంటాడు. ఫ్లిప్ అవుతున్నాడు ఆయన కూడా. ఒక్కోసారి నేను తీసుకుందే న్యాయం, నాలాగా ఇంకెవరు మాట్లాడలేరు అంటున్నారు. అందరూ బర్నీ గారిని టార్గెట్ చేస్తున్నారు, తనుజ గారిని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పేంది అసలు? 2 హౌస్లు ఉన్నప్పుడు ఆ పక్క హౌస్లో ఉన్నడికి ఈ హౌస్లో చేసే తప్పుగానే కనిపిస్తుంది. వాళ్ళు ఏం తప్పు చేయాలి. ఇమాన్యుయల్ గారు మళ్ళీ ఆమె తనుజ గారు కామెడీ కూడా ఎంత బాగా అనిపించింది, ఎంత హెల్దీ కామెడీగా అనిపించింది. ఒకప్పుడు ముక్క అవినేషన్ చూసాం, అంత హెల్దీ కామెడీ చేసేటప్పుడు ముక్క అవినేషన్ డామినేట్ చేశాడు అనిపించింది ఇమాన్యుయల్ గారు. నిజంగానే తనుజ మరి ట్రై చేస్తుందా ఇమాన్యుయల్కి? తనుజ ఎక్కడ, ఇమాన్యుయల్ ఎక్కడ? అన్నీ ఏదో షేవ్ కోసం చేస్తారు కానీ కామెడీ అంతే. తనుజాకున్న అందానికి, తనుజాకున్న దానికి ఏ సాఫ్ట్వేర్ ఏ ఐటీ వాడు ఎవడొస్తాడేమో కానీ కొన్ని 100 కోట్లు ఉన్నాడు. అట్లని కాదు బ్రో లాస్ట్ సీజన్లో ఒక ఆమె అనింది చూడు, మళ్ళీ కమిడియన్కి ఎవడిస్తాడులే కప్పు అన్నట్టు. కమిడియన్లే వాళ్ళ కప్పులు ఇచ్చింది అయితే బిగ్ బాస్ మనం ఎప్పుడు చూడము, జరగదు కూడా. అది ఎవరు తొక్కట్లే, వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళి ఆగిపోతున్నారు. ఈ కామెడీ చేయడం వల్ల చిల్లరగా ఉండిపోవడము, టాప్ 5 దాకా వచ్చి ఆగిపోవడము. అక్కడ ఎవడైతే సెన్సిటివ్గా ఉండి అన్ని భరించి బాధలు పడి జెన్యూన్గా ఒక మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తాడో వానికి కప్పిస్తారు. కమిడియన్ మొత్తం 100% కప్పు వచ్చేంత వరకు ఉండట్లేదు అన్న. అందులో కమిడియన్లో కూడా ఒక రేంజ్కి వెళ్ళి ఆగిపోతున్నారు. కప్పు గెలిచేంత ఆట ఆడట్లేదు. లాస్ట్ టైమ్స్ అన్నీ ఆడాడు, కప్పు గెలిచాడా లేదా? ఆయన కూడా ఎంటర్టైన్మెంటే చేశాడు కదా. బట్ ఒక స్టేజ్ ఉంటుంది అనమాట. కప్పు గెలవాలంటే అన్ని రకాలుగా చూస్తారు, కామెడీ, ఎంటర్టైన్మెంట్, క్యారెక్టర్. ఎక్కడన్నా ఇప్పుడు వరకు సంజన అయితే దొంగతనం ఆపట్లేదు. మీరు ఏమన్నా చేసుకోండి, ఇదే నా స్ట్రాటజీ. ఎన్ని దొంగతనాలు చేసింది, షాంపూ దొంగతనం చేసింది, గుడ్డు దొంగతనం చేసింది, ఒక దొంగతనం కదా, ఆరెంజ్ దొంగతనం చేసింది. సుమన్ శెట్టి కొంచెం ఫీల్ అయ్యాడు, నన్ను దొంగ అంటున్నారని చెప్పి. చాలా బాధ వేసిందండి. అంత పాపం అలాంటి మనిషి, మాట్లాడలేని మనిషిని తీసుకొచ్చి నన్ను దొంగ అంటుంటే ఆయన చాలా. సుమన్ శెట్టి గారు వస్తుంది నిజంగా ఏడుపు వస్తుంది. కరెక్ట్ కాదు, బట్ ఇంకా అది గేమ్ ప్లాన్ కదండి. నేను అనేది ఒకటి, ఈ అడవి మనిషిని అయితే పంపిరు, ఎట్లా రేటింగ్ కోసం ఇంకొక 3 వారాలు 4 వారాలు భరించాల్సిందే ఆయన్ని. అసలు తప్పు చేసి మళ్ళీ ఆయనే తినకుండా 3 రోజులు పనుకుంటాడు. అదేందో నాకు అర్థం కాదు. అదేం స్ట్రాటజీ స్వామి. నాగార్జున గారు 2 సార్లు ప్లే చేసినా కూడా నాగార్జున ముందర కాలు మీద కాలు వేసుకొని నాకన్నా తగ్గేవాళ్ళు ఎవరా తోపు అన్నట్టు మాట్లాడతాడు ఆయన. 3 రోజులు అన్నం తినకుండా మొహం నల్లగా పెట్టుకొని పంపించేయచ్చు కదా. ఎందుకు అంత బాధ? కొన్ని లక్షల మంది ఉన్నారు కామన్ మ్యాన్, ఎవడో ఒక తీసుకురావచ్చు. ఇలాంటి వ్యక్తి మనం ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలాంటి వ్యక్తి రావడం. అదంతా దరిద్రం అన్న అని చెప్పాల్సింది. అట్లా దరిద్రమైన మనుషులు వచ్చారని అనుకోవాలి కానీ మాస్క్ మ్యాన్ నాకైతే అసలు ఎవరికి నచ్చట్లేదు. ఆయన బిహేవియర్ కూడా అసలు నచ్చట్లేదు. నాగార్జున మాస్క్ మ్యాన్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి,
అది స్ట్రైట్ ఫార్వర్డ్ కాదన్నా. ఏడన్నా వాడికి నిజంగా చెప్తున్నా, ఎవరన్నా పిల్లనిచ్చోడు బాధపడతాడు. అలాంటి సైకోల్ని బాధలు పెట్టుకుంటే సస్తాడు. వాళ్ళు పిల్లం వాళ్ళ ఇల్లు అయితే. రితు పవన్ సపోర్ట్ చేస్తుంది. పవన్ బాగా రితును సపోర్ట్ చేస్తాడు నామినేషన్స్ లో. ఏం చెప్తారు పవన్ డిమోన్ పవన్ కూడా మధ్యలో మాట్లాడాడు. ఆయన ఏం పెద్ద రీతు చౌదరికి ఏం సపోర్ట్ చేయలేదు. రీతు చౌదరి 2.0 చూపించింది నిన్నైతే. అలా మాట్లాడాలి. రీతు చౌదరి నిజంగా ఏడుస్తా అంటే అసలు నాకే బాధ వేసింది అన్న. ఎందుకు సెన్సిటివ్ ఉన్న పర్సనల్ అందరినీ ఇట్లా బిగ్ బాస్ లో సతాయిస్తారు, వాళ్ళ క్యారెక్టర్ పోతుంది కదా అని అనిపిస్తుంది. లవ్ ట్రాక్ ఏమన్నా నడుస్తుందంటే అనిపిస్తుందా? రీతు చౌదరి ఇంక తెలిసింది అక్కడ ఉన్నంత వరకు డిమోన్ పవన్, లేకపోతే ఈ మన పవన్ కళ్యాణ్ కూడా ఓవర్ చేస్తాడు అబ్బా. అన్న ఇప్పుడు నాగార్జున గారిది ఒక ప్రోమో వచ్చింది, అందులో బర్నీ గారిని మాస్క్ మ్యాన్ నేను ఆడోళ్ళతోని గొడవడ్డా అని చెప్పారు. దాని మీద ఏమంటారు? అది ఆల్రెడీ అయిపోయింది కదా బ్రో. ఆడోళ్ళు అన్నాడు, తర్వాత బర్నీ గారు ఫీల్ అవ్వలేదు, ఈయన ఫీల్ అయిపోయాడు. ఆయన నేను అనలేదు అన్న, ఈయన ఇంత ఫీల్ అయితే అనిపించుకున్నా ఇంతవరకు ఫీల్ అవ్వట్లే. అరే నేను ఆడోడు అన్నారని బర్నీ గారు ఎంత ఫీల్ అవ్వాలి? ఎప్పుడైనా వచ్చి అడిగాడు బర్నీ గారు నన్ను ఆడ కూడా అన్నారు రాబాయ్ నువ్వు అనేసి? అది ఆయన క్యారెక్టర్. రాము రాథోడ్ అయితే తోపన నిజంగా. అంత సాంగ్ పాడి ఆ రేంజ్లో యూట్యూబ్లో ఒక సాంగ్ పోతే ఎవడన్నా ఎంత ఎగురుతాడన్నా. పాపం వచ్చినప్పటి నుంచి బట్టలు ఉతికాడు, ఐరన్ చేశాడు. ఒక పాయింట్ తీసుకొని మాట్లాడలేక సెన్సిటివ్ పర్సన్ టాప్ 5లో ఉండాలన్న. మార్పు రావడం ఏంది? ఫస్ట్ నుంచి మంచోడే రాథోడ్ అనే మనిషి. నాకు ఆయన ఇంతకుముందు ఎవరు కూడా తెలియదు, ఆ పాట కూడా నేను చూడలేదు. బట్ బిగ్ బాస్ లో మాత్రం చాలా జెన్యున్ గా ఉన్నాడు. తనుజ తోపు, తను టాప్ 5 పక్క. తనుజ గారు తను ఎంత కౌంటర్ చేసినా ఇప్పుడు మళ్ళీ 2.0 కనిపించింది తనుజ గారు కూడా. ఇంతకుముందు కామెడీగా అట్లా ఉన్నారే కానీ నిన్న మాస్క్ మ్యాన్ వేసుకున్న గుండుగాని వేసుకుని చూడు, ఆ పాయింట్లు పెట్టిందా? అందరూ భయపడ్డారన్న. ఏది మన అక్క పోయే కొందికి, జానీ మాస్టర్ అక్క పోయే కొందికి. ఆమె కూడా ఎందుకు వెళ్ళిపోయింది అర్థం కావట్లేదు. చాలా మంది ధర్నాలు చేశారు కదా, ఆమె బయటకు వచ్చేయాలి, అన్ని బద్దలు కొట్టారు కదా. మరి దానివల్ల ఏమైనా ఇష్యూ చేసి తీసేసారో తెలియదు కానీ ఆమె ఎలిమినేషన్ కూడా ఫెయిర్ ఎలిమినేషన్ కాదు. లక్ష పాప ఉంది కదా, ఆమెను పంపించేయచ్చు కదా. ఆమెను ఎవరు కంటెంట్ లేదు, ఏమీ లేదు. అట్లనేది ఏం లేదన్నా, ఏదో జరిగింది. ఆమె బాగానే ఆడింది. బట్ ఏమన్నా నోటి దోల మనకు చూపించారు కదా, జర్నీలో కూడా కొంచెం బాగా ఏం లేదు. ఆమె ఎలిమినేట్ చేయాలని బయట ధర్నాలు కూడా చేశారు. దానివల్లే ఎలిమినేట్ చేశారని నాకు అనిపిస్తుంది. ఏదో జరిగింది మొత్తానికి, దానివల్లే తీసేశారు. జానీ మాస్టర్ వల్ల అయిందా, మరి ఆమె మిస్బిహేవ్ ఏమైనా చేసిందా మనకు తెలియకుండా. ఈ వారమా కంపల్సరీ లక్ష పాప వెళ్ళిపోతుంది. ఇంకంతే. ఇంకో 2 వారాలు మనకు తప్పదు గుండంకులు భరించాల్సిందే. ఆ బొమ్మ ఏం చేస్తాడో భయం వేస్తుంది. నిజంగా ఎవరైనా కొరికేస్తాడా, కొట్టేస్తాడా భయం వేస్తుంది. బైక్ పోతాడు ఆయన. నిజంగా ఇమ్మడలు కానీ కొట్టేస్తాడు నాకు తెలిసి ఈ సీజన్ అయ్యే లోపల. ముందు అడిగి మనిషిని బయటికి పంపించండి, ప్రశాంతంగా ఉంటుంది బిగ్ బాస్ చూడాలంటే. గుండె హార్ట్ బీట్ ఇలా పెరుగుతుంది. ఆ గుండంకులు మాట్లాడినప్పుడు అంతా వీడు ఏం చేస్తారా బాబు అనేసి. అట్లా. థ్యాంక్ యూ.